అంటే అదే సార్ మామూలుగా ట్రైలర్లో చూస్తున్నాం మనము జంధ్యం తీయడము భాష ప్రాతిపదికన కావచ్చు, మత ప్రాతిపదికన కావచ్చు, మసీదులు కట్టాలి గ్రామాల్లో, తెలుగు తమిళ్ మరాఠా ఏది ఉండకూడదు, కన్నడ ఉండకూడదు, మొత్తం హిందీ ఉండాలి, ఉర్దూయే ఉండాలంటూ నిజంగా జరిగినాయా ఇవన్నీ కూడా? తప్పనిసరిగా జరిగినాయి. అవి పుస్తకాలు 123 పుస్తకాలు మేము చూసి చదివి మా టీం అంతా కూడా దాన్ని పరిశోధించి ఆ తర్వాతనే ఈ కథకు వచ్చాను. అయితే ఈ జంధ్యము బ్రాహ్మణు ఇదనేది ఈ ఒక సన్నివేశం, అదొక సన్నివేశం. ఏదైతే జరిగిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో సన్నివేశాలే కొన్ని వేస్తాం. ఇప్పుడు ఈ టీజర్ అనేది 1 నిమిషం 30 సెకండ్లు ఏదో ఉన్నది, అంతలో అన్ని కంప్లీట్ స్టోరీ వేయలేము. కానీ దాంట్లో వచ్చిన ఏవైతే ఉన్నాయో భాగాలు అవి ఖచ్చితంగా సినిమాలోని భాగాలే. ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ఈనాటి మన భారతదేశ జనాభా 142 కోట్ల జనాభాలో ముఖ్యంగా ఈరోజు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసున్న వాళ్ళు కనీసం 100 కోట్ల మంది ఉంటారు. అయితే ఎవరికి ఈ సినిమా తీయాలంటే ధైర్యం లేకపోవచ్చు ఆనాడు. నేను ఈ ప్రాంత వాసిగా, తెలంగాణ బిడ్డగా, అది కూడా మా తాత పేరు నాకు పెట్టిరు, లేట్ గూడూరు నారాయణ రెడ్డి కూడా డైరెక్ట్గా మీరు ఉస్మాన్ అలీ పాషాతోని వాగ్దుద్యాలు జరిగినాయి. నువ్వెంత అంటే నేనెంత అన్న లెవెల్లో ఒకరికొకరు వాగ్దుద్యం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పోయి బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చేసుకుంటూ పోయారు. వెనక నుంచి ఇండియన్ ఆర్మీ వస్తూ ఉన్నది. అది 13-14 తారీఖు 1948 సెప్టెంబర్లో జరిగిన నిజమైన సన్నివేశం. అయితే చిన్ననాటి నుంచి మేము వింటూ ఉన్నాము. దెన్ ఆ తర్వాత ఒకరోజు తిరుపతిలో ప్లేన్ ల్యాండ్ అయింది. సడన్గా లజాకార్ అని వచ్చింది. నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా ఇష్ట దైవం నాకు. సో నేను అనుకున్నాను ఆయన గిట్ట చెప్తున్నాడేమో, ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎవరు తీయలే కదా. అరే బాగుంటుంది, కాశ్మీర్ ఫైల్స్ కూడా వచ్చింది, అరే మరి ఆ లైన్లో అక్కడ హిస్టరీని సినిమా రూపంలో తీశారు, మనం కూడా తీయాలని చెప్పి నాకు ఆనాడు శ్రీకారం చుట్టారు. అంటే ఇది ఈనాటి సమాజానికి తెలియవలసిన అవసరం ఉన్నది సినిమా ద్వారా ఆనాడు జరిగిన సన్నివేశాలను. ఇవన్నీ కప్పిపుచ్చింది ఎవరు అంటే ఇన్ని దశాబ్దాల కాలంగా ఈ సూడో సెక్యులరిస్ట్ పార్టీలు ఎవరైతే పరిపాలించారో వాళ్ళు వీటిని కప్పిపుచ్చారు. ఇంకా ఎంత మాత్రం ఇది కప్పిపుచ్చడానికి అర్హత కలిగిన వ్యవహారం కాదు. ఇది బయటికి రావాల్సిందే కథ. రజాకార్ల సినిమా ఆనాడు మీరు ఉస్మాన్ అలీ పాషా ఏం చేసిండు, ఎంతమంది మీద ఊసుగొల్పిండు, ఎన్ని అకృత్యాలు, ఎన్ని వేల అకృత్యాలు జరిగినాయి అనేది అన్నీ కూడా బయటికి రావాల్సిందే అనే ఒక నిశ్చయంతో సినిమా తీసిండు.